తెలంగాణ టాక్సీ డ్రైవర్ అసోసియేషన్ వార్షికోత్సవం శంషాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో టీడీఏ అధ్యక్షుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పట్టణాల్లో ఉన్న సౌత్ ఇండియా టాక్సీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లను పూలమాళ్లు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ ట్రాన్స్జెండర్ డ్రైవర్ ను అసోసియేషన్ సభ్యులంతా కలిసి పూలమాల, శాల్వాతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం టాక్సీ డ్రైవర్ల మధ్య వైట్ నంబర్లు, ప్లేట్ల పంచాయతీ ఎక్కువగా ఉందని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కార్ వైట్ ప్లేట్ల వాహనాలతో ఎక్కువగా నష్టం జరుగుతుందని, అందుకే 6 రాష్ట్రాల వారిని ఈ సమావేశానికి పిలిపించి తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ ఆ సమస్యను పరిష్కరించే దిశలో చర్చ జరుపుతున్నామని తెలియజేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న వాహనాలకు స్టిక్కర్ వేసి పంపిస్తున్నారు. అదే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్తే 3,500 ట్యాక్సులు వసూలు చేస్తున్నారని, ఇదెక్కడి అన్యాయమని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళితే ఒక న్యాయం, అదే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళితే ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారని, ఇది ఎక్కడి న్యాయమని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్లకు ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. అందరు డ్రైవర్ మంచి కోసం చూస్తున్నాం. ఇదంతా మనకి వైట్ ప్లేట్ల పంచాయతీ ఎక్కువ ఉంది. అది క్లియర్ చేసే దానికోసం అన్ని స్టేట్లు పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. వైట్ ప్లేట్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ వచ్చి ఎక్కువ దోచుకోవడం జరుగుతుంది. దాని గురించి అన్ని స్టేట్లు కలిసి మాట్లాడుకున్నాము. ప్రతి ఒక్కరు టీజీటీడీఏ గ్రూప్ తరపు వాళ్ళు నెక్స్ట్ డ్రైవర్ అందరం కలిసి ఈ వైట్ ప్లేట్ల పంచాయతీ వదిలించుకోవాలని చూస్తున్నాం స్వామి. తెలంగాణ స్టేట్ నుంచి తమిళనాడుకి వెళ్తే తమిళనాడు స్టేట్ వాళ్ళు స్టాంప్ వేసుకొని పంపించేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు. అదే తెలంగాణ వెహికల్ ఆంధ్ర స్టేట్కి వెళ్తే 3,500 రూపాయల నుంచి 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అదే లింక్ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు కలపట్లేదో మాకు తెలియట్లేదు. ఆంధ్ర స్టేట్ వాళ్ళు పోతే వాళ్ళకి ఒక రీజన్ ఉంది, తెలంగాణ స్టేట్ నుంచి పోతే ఇంకో రీజన్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఓకే, మనకు కావాల్సినది ఏంటంటే తెలంగాణ నుంచి గవర్నమెంట్ నుంచి కోరుకున్నది ఏమంటే ట్యాక్సెస్ కానీ, మనకు రోడ్ ట్యాక్సెస్ కానీ, గ్రీన్ ట్యాక్స్ కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ, ట్యాక్స్ పైసలు ఏవైతే ట్యాక్స్ ప్లేట్లు ఉన్నాయో వాటికి కొంచెం తగ్గించి గవర్నమెంట్ సహకరించి మాకు తగ్గిస్తే కొంచెం సహకారం బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎందుకనగా ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగినాయి, దానికోసం కొంచెం మాకు కూడా బెనిఫిట్స్ కావాలి. కొంచెం నా ట్యాక్సీ ఎలాగైతే ఏపీ ఆంధ్రప్రదేశ్లో తగ్గించారో అలాగే మా దగ్గర కూడా ఏపీ తెలంగాణ దగ్గర తగ్గిస్తారని కోరుకుంటున్నాము. అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్ యూ, మీరు ఇలాంటివి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము టాక్సీ యూనియన్ అసోసియేషన్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ.